అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు కూడా పూర్తి అయింది. 6 మాసాల్లో ఎన్నికల సమయంలో అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అమలు పరిచే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. తీవ్రమైన నిర్లక్ష్యం కూడా వహిస్తూ ఉంది. ఒక పెన్షన్లు ఇచ్చే మినహా ఏ హామీని కూడా అమలు పరిచిన ఘనత ఎవరికైనా దక్కిందంటే ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే దక్కింది. ఇవే కాకుండా ఈరోజు ప్రజల యొక్క సమస్యలు, ముఖ్యంగా రైతాంగ యొక్క సమస్యలు, ఇవన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా అయిపోయింది. ఈరోజు రైతులు చాలా సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ఒకవైపు అతివృష్టి అనావృష్టిని ఎదుర్కొని కష్టపడి పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఈరోజు అనంతపురం జిల్లాతో పాటు ఈ రాష్ట్రం అంతా కూడా ఉంది. రైతులు పండించిన వరి కావచ్చు, లేకపోతే వడ్లు కానీ, వేరుశనగ కానీ, మొక్కజొన్న కానీ, పత్తి, అన్ని పంటలకు కూడా ఈరోజు ధరలన్నీ కూడా పడిపోయి ఎంతో ఆర్భాటంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర కూడా ఈరోజు వారికి గిట్టక కేవలం దళారులు, తర్వాత మిల్లర్లు ఐక్యమే ఈరోజు రైతులను కూడా దోపిడీ కూడా చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం వాని గురించి పట్టించుకోలేదు. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ వెంటనే కూడా వారికి మద్దతు ధర ఇవ్వడానికి కూడా ఈరోజు అనేక రకంగా ఇచ్చేసి ఓ పోటీ మార్కెట్ కూడా ప్రభుత్వమే చేసి ఇవన్నీ కూడా చేసిండేది. కానీ మాటలకు మాత్రమే పరిమితమైనారు తప్ప ఎక్కడ కానీ చేయలేదు. అందుకోసమే రైతుల అవస్థలు ఇవన్నీ కూడా చూసి అనేక మార్లు, ఇవే కాదు కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పిన వారు, తగ్గిస్తామని చెప్పిన వారు కూడా కరెంటు ఛార్జీలు కూడా విపరీతంగా కూడా పెంచడం కూడా జరిగింది. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే ఆ రోజు జగనన్న విద్యా కానుక అని చెప్పి మేము ఇచ్చేవారు. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఇస్తామంటే ఈరోజు యాన్యువల్ పరీక్షలు కూడా దగ్గరకు వస్తున్నాయి. అంటే అకాడమిక్ ఇయర్ క్లోజ్ అవుతున్న పరిస్థితుల్లో కూడా ఇంతవరకు కూడా వారికి రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో మేము అనేక మార్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకోసమే ఏదో రకంగా కూడా ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి ఈరోజు రైతులు పడుతున్న కష్టాలను కూడా వారందరికీ కూడా ప్రభుత్వం తీసుకొని పోయి ఏదైతే పండించారో ఆ పండించేది ప్రభుత్వం తరపున కూడా మద్దతు ధరతో కూడా కొనేటట్టు చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొని రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కూడా పట్టింది. ఈ నెల శుక్రవారం 13వ తేదీ ఉదయం 10 గంటలకు కూడా రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ ముందర కూడా కలెక్టర్లకు ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి వాటిలో భాగంగానే అనంతపురం జిల్లాలో కూడా అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే ముఖ్యంగా రైతులు వీరందరూ కూడా అనంతపురం జిల్లా పరిషత్ ఆఫీస్ దగ్గర ఉండే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ఒక ర్యాలీగా పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి అక్కడ వినతి పత్రం కలెక్టర్కి ఇచ్చేసి అప్పటికి కూడా ప్రభుత్వం అనేది కూడా ధీరాగా వచ్చేసి వెంటనే రైతుల యొక్క సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున కూడా పోరాటం చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. వ్యవసాయం మీద ఆధారపడిన రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఇప్పుడు ఏదైతే అనంతపురం జిల్లాలో ఉంతకల్లు ప్రాజెక్ట్ ఏదైతే కడతామని చెప్తున్నారో అది తక్షణం ప్రారంభించాలని గట్టిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఇప్పటికే ప్రాజెక్టుల కింద రైతాంగానికి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో చాగల్లు రిజర్వాయర్ కింద కానీ అలాగే జీడిపల్లి రిజర్వాయర్ కింద రైతాంగానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా బీటీపీ ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలు, జీడిపల్లి నుంచి బీటీపీ కాలువలు 114 చెరువులకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నీళ్లు ఇవ్వడానికి వీలుగా ఉండేది, ఆ పని కూడా చేయాలని. అంతేకాకుండా మనంతా గమనిస్తున్నాం, దేవుడు కరుణిస్తున్నాడు, వర్షాలేమో పెద్ద ఎత్తున పడుతున్నాయి, కానీ వాటిని పట్టి ఉంచే ప్రాజెక్టులు జిల్లాలో రాయలసీమలలో లేకపోవడం వల్ల అవన్నీ కూడా కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు శ్రీశైలం నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్న నీటిని కూడా వాడేస్తున్నారు. అది మనకు చాలా ఇబ్బందికరము. అందువల్ల శాశ్వత ప్రాతిపదికన ఏదైతే హెచ్ఎల్సీ కెనాలు ఉన్నాయో కేవలం ఆధునికీకరణ పనులు, లైనింగ్ పనుల కోసం కొంత డబ్బు ఇచ్చి ఉన్నారు, ఒక 936 కోట్లు ఏదో. ఈ ప్రాంతానికి దానికి పెద్ద ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఈ ప్రాంతంలో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వర్షాలు పడి చెరువుల నుండి కాలువలు పారితేనే మిగతా వాటికి బోర్లకు రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ బోర్లు ఉన్న పరిస్థితి కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా రీఛార్జ్కి అవకాశం ఉండేటట్టుగానే ఉండాలంటే
వచ్చే హెచ్ఎల్సీది ఏదైతే ఉందో ఆధునీకరణ చేయాలి. లైనింగ్ పనులు కాకుండా పెద్ద ఎత్తున ఇంకా విస్తృతంగా కాలువలు దాని సామర్థ్యం పెంచే విధంగా చేసే పనుల కోసం పోరాడాలని తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పని జరుగుతుంది కాబట్టి, ఈ ర్యాలీ జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం రావాలని కోరుతున్నారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వం అత్యంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంది. వ్యవసాయం అంటే తన సబ్జెక్ట్ కాదు అన్నట్టుగా ఈ ప్రభుత్వం తీరు ఉంది. రైతుల్ని పూర్తిగా ప్రకృతి దయాదాక్షిణ్యాలకి లేకపోతే మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేసి ఈ ప్రభుత్వం ఇతర కార్యక్రమాలపైన మొగ్గు చూపుతా ఉంది. ప్రభుత్వం రైతు భరోసాకి, అదేవిధంగా ఇన్సూరెన్స్ విషయంలో, కరువు మండలాల ప్రకటన విషయంలో, సున్నా వడ్డీ అమలు విషయంలో అన్నింటిలో కూడా నాకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. పైగా ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులే కట్టుకోవాలా, రైతులకు స్వేచ్ఛ ఇస్తూ ఉన్నాం, రైతులకు స్వతంత్రం ఇస్తున్నాం అనే పేరు మీద లక్షల మంది రైతులు ఈరోజు ఇన్సూరెన్సు పరిధి నుండి బయటికి పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా రైతుల దగ్గరికి వెళ్ళి ప్రీమియం కట్టించుకునే పరిస్థితి లేదు. ఇంతకుముందు దాదాపు 100 కోట్ల ప్రీమియం గవర్నమెంటే చెల్లించే జగన్ గారి హయాంలో ఈరోజు రబీలో అయితే 2%, ఖరీఫ్లో అయితే 2%, రబీలో అయితే 1.5%, వాణిజ్య పంటలకు 5% ప్రీమియం చెల్లించి తీరాల్సిందే అని చెప్పి ఈ ప్రభుత్వం రైతుల నుండి ప్రీమియం వసూలు చేస్తూ ఉంది. దీనికి తోడు ఎక్కడ కూడా రైతులకు మద్దతు ధర కల్పించడానికి ఈరోజు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం. అదేవిధంగా రైతుల నుండి ఈ కొనుగోలు విషయంలో కానీ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ ధరల స్థిరీకరణ నిధి కానీ, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల నిధి కానీ ఈసారి ప్రభుత్వం కేటాయించలేదు. అందుకనే పూర్తిగా ప్రభుత్వం బాధ్యతల నుంచి వైదొలిగిందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే రైతు సమస్యలపైన నిలదీయడానికే ఈ నెల 13వ తేదీ జరిగేటువంటి ధర్నాకు పార్టీ యావత్తు కూడా కదిలి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.